మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ద్రవ్యోల్బణాన్ని అరికట్టే విధానం. దీని నుంచే మీకు మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 2 బిట్లు రావడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చిన పేపరు ఏమి బ్రహ్మ పదార్థం ఏం కాదు. దానిలో వచ్చిన విషయాలన్నింటికి సంబంధించిన సమాచారం మన దగ్గర ఉంది. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు అన్ని విషయాలు యూట్యూబ్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఒక కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను, గ్రూప్ 2 ఎకానమీ, అప్డేటెడ్ ఎకానమీ మీద. అది కూడా ఎప్పుడు విడుదల చేస్తానేంటనేది మీకు అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే ద్రవ్యోల్బణం అనే టాపిక్ గురించి మనం నేర్చుకుందాం. ద్రవ్యోల్బణాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అని అంటాం. అంటే ధరలు నిరంతరాయంగా పెరగడాన్నే ద్రవ్యోల్బణం అని అంటారు. అంటే ధరలు పెరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితిని మనం ద్రవ్యోల్బణం అని అంటాం. ఈ ద్రవ్యోల్బణం అనేది అనేక రకాలుగా ఉంటుంది. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము, కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం, చాలా రకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కోర్ సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. ఇప్పుడు అప్డేటెడ్ ఎకానమీలో భాగంగా ఏం నేర్చుకుందామో చూద్దాం. ఈ యొక్క ఇన్ఫ్లేషన్ డేటాని ప్రతి నెల కూడా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ అనేవారు ప్రచురిస్తారు. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ అనేవారు ప్రచురిస్తారు. దీన్ని, ఈ యొక్క ఇన్ఫ్లేషన్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ వారు ప్రతి నెల ఎవ్రీ మంత్ కూడా దీన్ని ప్రకటిస్తారు. అయితే ఈ ద్రవ్యోల్బణాన్ని వీరు ప్రకటించేటప్పుడు 3 రకాల ద్రవ్యోల్బణాన్ని వీరు ప్రకటిస్తూ ఉంటారు. వీరు ప్రకటించే ద్రవ్యోల్బణాలు ఏంటంటే హెడ్లైన్ ద్రవ్యోల్బణము, కోర్ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఆహార ద్రవ్యోల్బణము అనేవి ఈ 3 ఇన్ఫ్లేషన్లు ప్రకటిస్తారు. అసలు ఈ 3 ఇన్ఫ్లేషన్లు ఏంటి సంగతి అనేది మనం చూస్తే, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే, లేమన్ అని అతను ఏం చెప్పాడంటే, పేపర్లో ఏవైతే హెడ్లైన్స్ వస్తాయో, ఏవైతే ప్రకటిస్తారో ద్రవ్యోల్బణం అని, అదే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. అయితే ఈ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఎలా గణిస్తారంటే, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ CPI, వినియోగదారులు అనేవాళ్ళు కొన్నటువంటి వస్తువులు, సేవల యొక్క ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో గణించి ప్రకటించేదే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా దాన్ని గణిస్తారు. అదేవిధంగా కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే, ఎక్కువగా వాలటాలిటీ, ధరల్లో ఎక్కువగా వాలటాలిటీ ఉన్నటువంటి వాటిని బయటకు తీసేస్తారు. ఎక్కువగా వాలటాలిటీ ఉన్నవేంటి? ఆయిల్ అండ్ ఫుడ్ ప్రైసెస్. ఎక్కువ వాలటాలిటీ ఉన్నవేంటి? ఆయిల్ ప్రైసెస్ మరియు ఫుడ్ ప్రైసెస్. ఇవి ఎక్కువగా పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఈ ఆయిల్ ప్రైసెస్ని, అదేవిధంగా ఫుడ్ ప్రైసెస్ని, ఆయిల్ ప్రైస్ అంటే మన వంట నూనెలే కాకుండా ముడి చమురు, పెట్రోలు, డీజిల్ ఉంటాయి కదా, వాటిని కూడా ఆయిల్ కింద తీసుకుంటాం. ఫుడ్ అంటే మనకు సంబంధించిన ఆహార ధాన్యాలన్నింటినీ కూడా తీసిస్తే వచ్చేదే కోర్ ఇన్ఫ్లేషన్. మూడవది ఏంటంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఓన్లీ మనం తీసుకున్నటువంటి ఆహార ధాన్యాల మీద ధరల పెరుగుదలను లెక్కిస్తే దాన్ని మనం ఫుడ్ ఇన్ఫ్లేషన్ అని అంటాం, ఆహార ద్రవ్యోల్బణం అని అంటాం. అయితే ప్రెజెంట్ ట్రెండ్ ఎలా ఉంది? ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది అంటే, ప్రస్తుత కాలంలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. ఆహార ధాన్యాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. చూసారు కదా, మీకు రైస్ బ్యాగ్ అలా 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు కేజీ రైస్, 60 రూపాయలు, 70 రూపాయలు కూడా చేరుతుంది. అలా 100 రూపాయలు కూడా అయిపోతుంది. అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ మాత్రం తగ్గట్లేదు, కంట్రోల్ చేయలేకపోతున్నారు. అత్యధికంగా ఈ మూడిట్లో పెరిగేది ఏంటి? ఫుడ్ ఇన్ఫ్లేషన్. తరువాత పెరిగేది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. తరువాత పెరిగేది కోర్ ఇన్ఫ్లేషన్. ఎందుకు అంటే, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆహార ధాన్యాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో ఆహార ధాన్యాలు ప్లస్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఉంటాయి. అందువల్ల దీని తర్వాత ఇది ఎక్కువ ఉంటుంది. ఈ ఆహార ధాన్యాల ధరలు, అదేవిధంగా ఆయిల్ ప్రైసెస్ ఉండవు కాబట్టి కోర్ ఇన్ఫ్లేషన్ అనేది అన్నిటికన్నా తక్కువగా ఉంటుంది. ఇదే బిట్టు మీకు మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడగడం జరిగింది. అంటే ఎలా అడిగాడంటే, ఫుడ్ ఇన్ఫ్లేషన్ గ్రేటర్ దాన్, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్
గ్రేటర్ దాన్ కోర్ ఇన్ఫ్లేషన్. ఇది సరిపోతుంది కదా, అన్నిటికన్నా ఎక్కువ ఫుడ్ ఇన్ఫ్లేషన్, తర్వాత ఎక్కువ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, తర్వాత ఎక్కువ కోర్ ఇన్ఫ్లేషన్. ఈ విధంగా నేర్చుకుంటే చాలు. డేటాస్ గుర్తుపెట్టుకునే కన్నా ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది మీరు అనాలిసిస్ చేయగలిగితే ఎకానమీకి సరిపోదు. అయితే మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే, ఇందులో నుంచి మరొక బిట్ కూడా అడగడం జరిగింది. అయితే ఎక్కువగా పెరుగుతుంది ఏంటి? ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో కానీ మనం ఒకసారి చూస్తే, భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కానీ చూస్తే, ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ అనేటువంటి ఒక స్కీమ్ ఉంది. ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్. ఈ స్కీమ్లో ఏం చేస్తుందంటే భారత ప్రభుత్వము ఎఫ్సిఐ దగ్గర అధికంగా ఉన్నటువంటి ఆహార ధాన్యాలు, ఎఫ్సిఐ దగ్గర అధికంగా ఏముంటాయి? ఆహార ధాన్యాలు ఉంటాయి. ఈ ఆహార ధాన్యాలు ఏం చేస్తుందంటే అమ్ముతూ ఉంటుంది. ఆహార ధాన్యాలు ఏం చేస్తుంది? అమ్ముతూ ఉంటుంది. అంటే ఎక్కువ మొత్తంలో రైస్ ఎప్పుడైనా సరే బాగా ధరలు పెరిగాయి అనుకోండి, రైస్ అమ్ముతుంది. అదేవిధంగా గోధుమ ధరలు పెరిగితే గోధుమలు అమ్ముతుంటుంది. ఈ అమ్మేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కొనుక్కోవచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద ట్రేడర్లు కొనుక్కోవచ్చు, అదేవిధంగా మార్కెట్ చైన్స్ బిగ్ సి స్మార్ట్, రిలయన్స్ స్మార్ట్, అదేవిధంగా మనకి ఇంకా చూస్తే డిమార్ట్, ఇటువంటి పెద్ద పెద్ద చైన్స్ ఉంటాయి కదా, రిటైల్ చైన్స్, ఇవి కూడా కొనుక్కోవచ్చు. ఈ ఆహార ధాన్యాలు ఈ విధంగా ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ ద్వారా వాటిని బయటకు అమ్మడం వల్ల ధరలు తగ్గించడానికి ప్రయత్నిస్తూ వస్తుంది. ఇదే విధంగా కాకుండా కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కూడా ఇది భారత ప్రభుత్వం ఈ ధరలు తగ్గించడానికి కొంత ప్రయత్నం చేస్తుంది. అటువంటి వాటికి సంబంధించిందే భారత్ రైస్. భారత్ రైస్ 1 కేజీ ప్యాకెట్లో దొరుకుతుంది. 1 కేజీ 29 రూపాయలు. అదేవిధంగా భారత్ అట్ట అంటే గోధుమ పిండి 27.5 అమ్ముతుంది కేజీ 27.5. అదేవిధంగా మనం చూస్తే చనాడాల్, శనగపప్పు యాక్చువల్గా కేజీ ప్యాకెట్ అయితే 60 రూపాయలు, 30 కేజీల ప్యాకెట్ తీసుకుంటే కేజీ 55 రూపాయలు పడుతుంది. అదేవిధంగా చనాడాల్ కాకుండా మూంగ్ దాల్, పెసరపప్పును కూడా తీసుకొచ్చింది. మూంగ్ దాల్ కూడా తీసుకొచ్చింది. కేజీ 107 రూపాయలు. దానిలో తక్కువ రకం సాబత్ రకం ఒకటి ఉంది, అది 93 రూపాయలు. ఈ విధంగా మార్కెట్లో ధరలు నిర్ణయించి ప్యాకింగ్ చేసి కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా కూడా భారత ప్రభుత్వం ఈ యొక్క ఆహార ధాన్యాలను అమ్మడం అనేటువంటి పని చేయడం వల్ల ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. గ్రూప్ 1 నుంచి ఇదే బిట్ అడిగాడు. ఏమడిగాడంటే ఈ యొక్క ద్రవ్యోల్బణంలో మూంగ్ దాల్ ఉందా? మూంగ్ దాల్ ఉంది. అదేవిధంగా 2024 నుండి 2024లో జనవరిలో పబ్లిష్ అయినటువంటి ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తుంది. అప్పుడు ఆ ముందు చాలా ఎక్కువగా ఉండేది. 2024 జనవరి నుండి కూడా ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తుంది. వీటి గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు సింపుల్గా. అయితే ఈ సమాచారం అంతా మీకు కావాలంటే మీకు దొరకదు. ఈ సమాచారం దొరికేటువంటి వెబ్సైట్లు, ప్రభుత్వ వెబ్సైట్లు అన్నీ చూసి నేను దాన్ని అంతటిని క్రోడీకరించి చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.